నగరంలో పెరిగిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులపై వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం కార్పొరేషన్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ నగర పరిధిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజులను గత 15 సంవత్సరాలుగా పెంచలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ కార్పొరేషన్ తొలి విడతగా లైసెన్స్ ఫీజుల సవరణ చేపట్టినట్లు వివరించారు. అయితే వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫీజుల చెల్లింపులో సౌలభ్యం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు. గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్ ఫీజులను ఒక్కసారిగా భారీగా పెంచడం వలన చిన్న మధ్య తరహా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజుల పెంపుకు వ్యాపారాలు వ్యతిరేకం కాదని, కానీ దశల వారీగా పెంపు లేదా తగిన సడలింపులు ఇవ్వాలని కోరారు. గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కాశీ, కాకినాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వెంకటేష్, రిటైల్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్ణచంద్ర కుమార్, రమేష్ కుమార్ తదితరులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. సమావేశంలో సానుకూల వాతావరణం కొనసాగిందని, వ్యాపారుల సూచనలను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. కమిషనర్గా డిప్యూటీ కమిషనర్, ఎడిషనల్ కమిషనర్, ఎంఎస్ఏ గారు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం మున్సిపల్ యొక్క ఆదాయ పెంపు మార్గంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది ఆల్రెడీ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు తీర్మానం చేసి గవర్నమెంట్ మనం పంపించడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా ఆమోదించి వచ్చింది. చిన్న చిన్న విషయాలు మన వ్యాపారస్తులతో వారికి ఇబ్బందుల్ని తెలుసుకొని మనం సామరస్యంగా పరిష్కరించి మన యొక్క మున్సిపల్ యొక్క పరిస్థితిని దృష్ట్యా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి సామరస్య పరిష్కారం చేసుకునే విధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. సానుకూలంగా చేసుకుని ఈ ఇరు వర్గాలకు ఇబ్బంది లేకుండా మనం ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, వ్యాపారస్తులకు ఏ ఇబ్బంది లేకుండా తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. చేసుకునే పద్ధతి అనేది ఉంటుంది. అయితే మన కాకినాడ కార్పొరేషన్ కాకుండా మిగతా అన్ని కార్పొరేషన్లు కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రివిజన్ చేసుకునే వాళ్ళు రివ్యూ చేసుకొని అట్ ద రేట్ ఆఫ్ 25 to 30 ఏమోనే వాళ్ళు ఎన్హాన్స్మెంట్ చేసుకొని ఒక స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. అయితే మనం మన ప్రీవియస్లో జరిగిన పరిస్థితుల దృష్ట్యా కానీ, లేకపోతే ఒక మాట చెప్పాలంటే ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఇది మన కార్పొరేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే మనం దాదాపు 78 కోట్ల అప్పులో ఉంది. కార్పొరేషన్నే రన్ చేయలేని పరిస్థితి, మనం ఫెసిలిటీస్ కూడా సరైన పద్ధతిలో కల్పించలేని పరిస్థితిలో మనం ఉండి మన గౌరవ కమిషనర్ గారు కొన్ని స్టెప్స్ వచ్చాక తీసుకోవటం వల్ల రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ కొంచెం మనం పాలన్నీ కొంచెం ఒక గాడిలో పెట్టే స్థితిలోనికి మేము వెళ్తాం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మన స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మనం ఉన్నదా మున్సిపల్ కమిషనర్ గారు, ఏడీసీ గారు, ఎంహెచ్ఓ గారు అందరితో కూడా మా వ్యాపార వర్గాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి సమస్యలు వాళ్ళు చెప్పారు, అవి కూడా అన్నీ న్యాయమైనయే. మా ఇబ్బందులు కూడా వారికి తెలియపరిచాం. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించారు. వ్యాపారస్తులు ఎప్పుడు కూడా లైసెన్స్ కట్టడానికి ఏ విధమైన ఇబ్బంది లేదని కూడా మేము చెప్పాం. అది ఒక పద్ధతి ప్రకారంగా పెంచితే చేస్తామని చెప్పాం. ఈ విషయం మీద రేపు సాయంకాలం మళ్ళీ తక్కువ మందితోటి మున్సిపల్ అధికారులు మా వ్యాపార వర్గాలు కూడా కలిపి ఒక మీటింగ్లో కూర్చుని దాన్ని వీలైనంత వరకు ఆమోదయోగ్యంగా ఉండేలాగా, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా, మా ట్రేడర్స్ చిన్నవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా చేయాలని మా సంకల్పం కూడా నెరవేరుతుందని చెప్పి అనుకుంటున్నాం.